కనకా కథలకు స్వాగతం. ఇక్కడ మీకు నచ్చే కథని నేను వినిపిస్తాను. కనక రాసిన కథ ఉండమ్మ యూట్యూబ్లో పెడతా హాస్య కథని ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఉండమ్మ యూట్యూబ్లో పెడతా హాస్య కథ. ఒసే మీనాక్షి, ఎక్కడున్నావే? ఇలా రావే, గొంతెండిపోతుంది. కొంచెం మంచినీళ్ళు నా గొంతులో పొయ్యవే. మంచం మీద లేవలేని స్థితిలో ఉన్న సుందరమ్మ గావు కేక వేసింది. దీని పిచ్చితో చచ్చిపోతున్నా, ఇదిగో అమ్మ మంచినీళ్ళు అని బొడ్డు చెంబు నిండా మంచినీళ్ళు అందించింది కమల. మీనాక్షి ఎక్కడుంది? మాటలు వినిపిస్తున్నాయి, పిలిచినా పలకడం లేదు అన్నది సుందరమ్మ మీనాక్షి కోసం అటు ఇటు చూస్తూ. అదిగో నీ ఎదురే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది. ఎదురింటి పంకజం కూతురికి తల్లో పేలు దూవుతుంటే ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని గంట నుండి అక్కడే ఉంది. దీని పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుందమ్మా. నిన్న నీకు స్నానం చేయిస్తుంటే అమ్మమ్మలకి స్నానం చేయించడం ఎలా అని వీడియో తీసి పెట్టింది. నిన్న వాళ్ళ నాన్న పెరట్లో చుట్ట కాలుస్తూ గట్టు మీద కూర్చుంటే చుట్టలు ఎలా కాల్చాలి అని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టింది. మొన్న కొబ్బరికాయ కొడితే చేతిలోకి పెంకు దిగింది. నేను లబో దిబోమని ఏడుస్తుంటే పెంకు తీయడం ఎలా అని వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసింది. దేవుడికి నైవేద్యం వండి పక్కన పెడితే దేవుడి కన్నా ముందే వాట్సాప్ స్టేటస్లో యూట్యూబ్లో పెడుతుంది. దీనికి పెళ్లి చేయాలంటేనే భయంగా ఉంది. నెల రోజులు చేయాలంట. యూట్యూబ్ వీడియోలు తీసుకొని అప్లోడ్ చేస్తుందంట అన్నది దిగులుగా కమల. అమ్మ, పేలు దూతున్న వీడియో సూపర్గా వచ్చింది. పేలు ఎంత బాగున్నాయో చూడు అంటూ లోపలికి వచ్చింది మీనాక్షి. ఏమిటే ఈ పిచ్చి పనులు, నువ్వు ఇక ఆపవా అన్నది దిగులుగా కమల. ఎవరెంత చెప్పినా సరే నా నిర్ణయం మారదు. ఎంతో ఆలోచించి ఇందులో ప్రవేశించాను. వెనక్కి రావడమా? రాలేనమ్మా. వెరైటీ వీడియోలు తీసి యూట్యూబ్లో పెద్ద సెలబ్రిటీ అవ్వాలని నా కోరిక. నా నిర్ణయం మారదు అని కఠినంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. ఈ యూట్యూబ్ పిచ్చితో సమాజం, యువత ఏమైపోతుందో చాలా దిగులుగా ఉంది. సమాజానికి ఉపయోగపడే ఒక్క వీడియో కూడా తీయాలనే ఆలోచన నేటి యువతకు ఉండడం లేదు కదా. కర్మ అనుకొని, అమ్మ నీకు భోజనం తీసుకొస్తాను, చాలా వేళయింది అన్నది కమల. ఇంట్లో నీ కూతుర్నే మార్చలేకపోతున్నావు, ఇక సమాజాన్ని, నేటి యువతను ఏం మారుస్తావే అని నిట్టూర్పు వదిలింది సుందరమ్మ. ఈ మినీ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.